పల్లవి యొక్క చీర నగలు కట్టుకోమని అత్తయ్య గారిచ్చారు. ఇవి మీకు ఎంత విలువైనవో అపురూపమైనవో నాకు తెలుసు. వీటిని నేను కట్టుకుంటే మీకు కోపం వస్తుందని కూడా తెలుసు. అత్తయ్య గారి మాట కాదనలేక తీసుకున్నాను. మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక కట్టుకోకుండా తీసుకొచ్చాను. నేను కూడా అమ్మ మాట కోసం ఇక్కడ నిలబడ్డాను. అందుకు ఇక్కడ ఎంత పెయిన్గా ఉందో నాకే తెలుసు. కేవలం అమ్మ కోసం నేను నీతో జీవితాన్ని పంచుకోవడానికి ఒప్పుకున్నాను. అలా ఒప్పుకోకపోతే ఆ బాధతో అమ్మ ప్రాణాల మీదకి తెచ్చుకుంటుందని భయం ఒకవైపు. ఏం చేయాలో అర్థం కాక నాలో నేనే నరకం అనుభవిస్తూ ఇలా నిస్సహాయుడిగా మిగిలిపోయాను. నాకు కావాల్సింది, నేను కోరుకునేది మీ సంతోషం అండి. మీ సంతోషంలో నేనొక భాగం అవ్వాలని అనుకున్నాను. అంతే తప్ప మీ బాధకి నేను కారణం అవ్వకూడదు. అలా జరిగితే నాకంతకన్నా బాధ మరొకటి ఉండదు. అప్పుడు ఇంకొక పశ్చాత్తాపం నన్ను నిలువునా కాల్చేస్తుంది. చూడండి, మనసులు కలవని కాపురం మహాయజ్ఞం అంటారు. జీవితం పంచుకోవడం అనేది ప్రేమతో ఉండాలి, అంతే తప్ప మనసుని చంపుకొని కాదు. ఇష్టం లేని బంధం, ప్రేమ లేని కాపురం ఎన్నాళ్ళు నిలబడతాయి? అందుకే మీరు మనసుని చంపుకొని నాతో కాపురం చేయాల్సిన అవసరం లేదు. ప్రేమ లేని కాపురం మీకు మాత్రమే కాదు, నాకు కూడా నరకమేనండి. అందుకే బలవంతంగా నా జీవితంలోకి రావాలి అని కోరుకోవడం లేదు. మీరు నన్నెప్పుడు భార్యగా అంగీకరిస్తారో ఆ రోజే మీతో జీవితం పంచుకుంటాను. మీ స్వచ్ఛమైన ప్రేమని పొందే అదృష్టం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అలాంటి ప్రయాణంలో ప్రతిరోజు మీరు మీ మనసుతోనూ, నేను నా కన్నీళ్లతో మాట్లాడుకోవడం తప్ప మన మధ్య ప్రేమగా 4 మాటలు కూడా ఉండవు. ఏమండి, ఆ దేవుడు మీతో నాకు రాసి పెట్టాడు. అందుకే నన్ను చావు చివరి క్షణం వరకు తీసుకెళ్లి కూడా చివరికి మీ జీవితంలోకి పంపించాడు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను మీ భార్యగా బ్రతుకుతాను. మీ కళ్ళల్లో నవ్వు కోసం, మీ ముఖంలో సంతోషం కోసం ఆరాటపడతాను, ప్రయత్నిస్తాను. అలాగే మీ స్వచ్ఛమైన ప్రేమని పొందే అదృష్టం కోసం ఆశగా ఎదురుచూస్తాను. మీరు నన్ను భార్యగా అంగీకరిస్తారని నమ్మకంతో ఉంటాను. ఆ రోజు నన్ను మీ బాధ్యత అనుకుని నా మెళ్ళో తాళి కట్టారు. ఏదో ఒకరోజు మీ అంతటి మీరే నాకు భార్య స్థానాన్ని ఇస్తారు. బాధపడకుండా హాయిగా పడుకోండి.
చెప్పమ్మా. ఏం చేస్తున్నావు పెన్కుట్టి? నీ ఫోన్తోనే నిద్ర లేచాను. పెన్కుట్టి, అంతా బాగుంది కదా? పెన్కుట్టి, ఏం మాట్లాడవేంటమ్మా? ఏమైంది? అల్లుడు గారు నిన్నేమైనా అన్నారా? లేదమ్మా, అలాంటిదేం లేదు. పెన్కుట్టి, మీ ఇద్దరు మనసు మాట కలిశాయా? ఉమ్, అల్లుడు గారు నీతో సరదాగా మాట్లాడారా? ఉమ్, మీ మధ్య ఎలాంటి అపార్థాలు అపోహలు లేకుండా సంతోషంగా ఉన్నారుగా? ఉమ్, పెన్కుట్టి, ఇంకో ముఖ్యమైన విషయం. చెప్పమ్మా. 3 రోజులు అయిన తర్వాత నువ్వు అల్లుడు గారు మన ఇంటికి నిద్ర చేయడానికి రావాల్సి ఉంటుంది. అందుకు అల్లుడు గారిని ఒప్పించు, సరేనా? ఇంకా 3 రోజులు టైం ఉంది కదమ్మా. ఇప్పుడే ఆయనతో మాట్లాడడం ఎందుకు? అమ్మా, నేను మళ్ళీ మాట్లాడతాను. అలాగేనమ్మా. అమ్మయ్యా, అల్లుడు గారు ఇష్టం లేకుండా నీ మెళ్ళో తాళి కట్టారు కదమ్మా. నిన్ను దూరం పెడతారేమోనని భయపడ్డాను. మీ మనసులు కలిసిపోయినందుకు, మీ మనసుల మధ్య దూరం చెడిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది. రాధిక, కొన్నిసార్లు అబద్ధం చెప్పడం తప్పు కాదు. మన అనుకునే వాళ్ళ సంతోషం కోసం అబద్ధం చెప్పినా తప్పులేదు. వీళ్ళేంటి ఇంకా బయటకు రావడం లేదు? శోభనం జరిగిందో లేక గొడవ జరిగిందో ఎలా తెలుసుకోవాలి? ఓ, అమ్మ పూజ గది దగ్గర ఉండి ఉంటుంది, కనపడకుండా వెళ్ళు. హలో, ఒక్క నిమిషం. ఏంటి, ఎందుకలా చూస్తున్నారు?
నేనెందుకు చూస్తున్నానో నీకు తెలుసు. కానీ మీ ఫస్ట్ నైట్ ఎలా జరిగిందని నేను అడగను. ఎందుకంటే మీ మధ్య ఏమీ జరగలేదని నేను ఊహించగలను. అరే, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? నాకు పనుంది, నన్ను వెళ్ళనివ్వు. నీతో మాట్లాడడం నాకంతకంటే ముఖ్యమైన పని. వదలండి. అమ్మ రాధిక, ఏమ్మా ఇప్పుడే నా నిద్రలేచింది? అవునత్తయ్య. కార్తీక్ నిద్రలేచాడా? లేదత్తయ్య. సరే, త్వరగా స్నానం చేసిరామ్మా. దేవుడికి దీపం వెలిగించి నైవేద్యం పెట్టాలి. అలాగే అత్తయ్య. అమ్మ రాధిక, చూడమ్మా, సహజంగా ఇలాంటి విషయాల గురించి ప్రతి తల్లి కూతుర్ని అడిగి తెలుసుకుంటుంది. అందుకే అత్తలా కాకుండా అమ్మలా అడుగుతున్నాను. మీ ఇద్దరి మధ్య మాటలు కలిసాయా? మీ మనసులు కలిసాయా? మీరిద్దరూ ఎలాంటి అరమరికలు లేకుండా సంతోషంగా గడిపారా? అయ్యో అమ్మ, ఏయ్, పిచ్చిగాని పట్టిందా నీకు? ఎందుకలా నవ్వుతున్నావు? నువ్వు నిజంగానే పిచ్చిదాను మమ్మీ. ఈ లోకంలో నీ అంత అమాయకురాలు ఇంకెవ్వరు ఉండరేమో. సకల మరి లేకపోతే ఏంటి మమ్మీ? ఒక్కసారి ఈవిడ గారి అవతారం చూడు. బొట్టు చెరగలేదు, చీర నలగలేదు, వాళ్ళ చెల్లెలు వేసిన మేకప్ కూడా చెరగలేదు. మరి మాటలు కలిసాయా, మనసులు మిక్సింగ్ అయ్యాయా, అరమరికలు లేకుండా ఎంజాయ్ చేశారా అని అడుగుతుంటే నవ్వు రాకుండా ఎలా ఉంటుంది మమ్మీ? రాధిక, అంటే కార్తీక్ నిన్ను దూరం పెట్టాడా? ఆ మౌనం చూస్తుంటే నీకు అర్థం కావడం లేదా? గుచ్చి గుచ్చి ఇంకా ఇంట్రాగేషన్ చేసి అడగాల.
అత్తయ్య, జరగదు అనుకున్న మా పెళ్లి జరిగింది. తన జీవితంలో మరో వ్యక్తికి చోటు లేదని చెప్పిన ఆయన ఈరోజు గదిలో చోటిచ్చారు. రేపు మనసులో కూడా చోటిస్తారు. అమ్మా, రాధిక చెప్పిన మాటలు జరగని పని. కార్తిక్ గుండెల నిండా పల్లవియే ఉంది. వాడు రాధికని కన్నెత్తి కూడా చూడ్డు. ఆశలు వదిలేసుకోమ్మా. రాధిక కార్తిక్లు ఒకటవుతారనుకుంటున్నా నీ ఆశలు వదిలేసుకో. మోసం చేసి తాళి కట్టించినంత తేలిక కాదా కార్తిక్ జీవితంలోనూ మనసులోనూ రాధికకి చోటిప్పించడం. అది అసాధ్యం. ఈ జన్మలో జరగదు. నువ్వే కలుపుతావు, నువ్వే దూరం పెడతావు, సంతోషాన్ని ఇచ్చినట్టే ఇస్తావు. కానీ అంతలోనే భరించలేనంత యుద్ధాన్ని చేస్తావు. ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు? ఎందుకయ్యా ఇంతలా ఆడుకుని మమ్మల్ని ఏడిపిస్తున్నావు? నిన్ను నమ్ముకున్న వాళ్ళని ఎంత ఏడిపిస్తే నీకు అంత ఆనందమా? ఏం కోరుకున్నాను? నేనేం కోరుకున్నాను? సగటు తల్లిగా ఒక కొడుకు బాగుండాలని, వాడు సంతోషంగా ఉండాలి అని కోరుకున్నాను. ఇందులో తప్పే ఉంది? చెప్పు. నీ ఆశీర్వాదంతో వాళ్ళ పెళ్లి జరిగినందుకు ఇక నా కొడుకు కోడలు సంతోషంగా ఉంటారని ఆశపడ్డాను. కానీ నా కొడుకు మనసు మారలేదు. ఏ విధంగా, ఎవరి ద్వారా నువ్వు నా కొడుకు మనసుని మారుస్తావు? చెప్పవయ్యా. నువ్వు ఎవరి రూపంలో వచ్చి నా కొడుకు మనసులో రాధిక మీద ప్రేమ కలిగించేలా చేస్తావు? చెప్పు. అన్ని ప్రశ్నలకి దేవుడే సమాధానం చెప్తాడు. నీకు ఏమి ఇవ్వాలో తెలిసిన భగవంతుడికి ఎప్పుడు ఇవ్వాలో కూడా తెలుసు. పూజారి గారు, అమ్మా చెప్పండమ్మా. ఈరోజు గుళ్ళో ఏమైనా పూజ జరుగుతోందా? లేదమ్మా, ప్రవచనాలు మాత అమృతాదేవి గారు చెప్తున్నారు. ఆవిడ అన్ని శక్తిపీఠాలు దర్శించారు. ప్రతి శక్తిపీఠంలోనూ అనేక మండలాలు ఉపాసన చేశారు.